కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, ఈ రోజున మీరు గుండె ధైర్యంతో ఉండాలి. ఈ మాట మిమ్మల్ని చాలా వరకు కూడా కృంగతీస్తుంది. కానీ చెప్పక తప్పదు అంటున్నారు పండితులు. వీరు మిమ్మల్ని మోసం చేస్తారు. నమ్మక ద్రోహం జరుగుతుంది. నమ్మకంతో కూడినటువంటి ద్రోహం అనేది చాలా వరకు పెద్ద విషయమండి. తులారాశి జాతకులకు బంధాలు అంటే విలువ ఎక్కువ, తగిన గౌరవం ఉంటుంది. అలాంటి నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడమో, మీ గుండె గాయం అయినంతగా బాధపడతారు. అయితే ఈ రోజున మాత్రం నమ్మక ద్రోహం జరగకుండా మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. కనీస జాగ్రత్తలు తప్పక పాటించండి. అలాగే ఈ దేవత ఆరాధన మీకు మేలు కలగ చేస్తుంది. ఈ పరిహారం కూడా తప్పక ఈ రోజున పాటించాలి. అయితే అసలు తులారాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారో, నమ్మక ద్రోహం చేయబోతున్న ఆ యొక్క వ్యక్తులు ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు. అందరి విషయంలో కూడా చేతనైన సాయం చేస్తూ ఉంటారు. ఎక్కువగా చెప్పాలి అంటే గనక వీరు ఎక్కువగా అందరినీ నమ్ముతూ ఉంటారు. అది ఎంతలా అంటే గనక గుడ్డిగా నమ్మేస్తారు. ఎవరైనా ఏదైనా చెబితే గనక ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది కూడా ఆలోచించరు వారు మీకు నమ్మిన వ్యక్తులు అయితే. కానీ తులారాశి వారి జాతకుల చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ వీరిని ఏ విధంగా మోసం చేయవచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి జాతకుల యొక్క బలాలు బలహీనతలు వీరి యొక్క ప్రియమైన వ్యక్తులకే కాదండి, అందరికీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. ఎందుకంటే వీరే చెబుతూ ఉంటారు. ఎందుకంటే వీరు అందరినీ కూడా ఒకేలాగా భావిస్తారు. అందరూ మనవారే అనుకుంటారు. ఈ ఒక్క లోపం వీరిని ఎక్కువగా కృంగతీస్తూ ఉంటుంది. అనేక పరిస్థితుల్లో వీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డానికి గల కారణం ఇదే అయి ఉంటుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తులారాశి వారి జాతకులు ఏ రంగాల్లో ఉన్నా కూడాను మిమ్మల్ని అత్యధికంగా అందరూ కూడాను నమ్మించి మోసం చేస్తూనే ఉంటారు. అయితే ఈ రోజున కీలక వ్యక్తులు మిమ్మల్ని నమ్మక ద్రోహానికి గురి చేయబోతున్నారు. వారు మోసం చేయడంలో తప్పు లేదండి, అది వారి నైజము. కానీ మీరు మోసపోతున్నారంటే ఇక్కడే మనం గమనించాలి. మీలో ఏదో ఒక తప్పు దాగి ఉంది అని. ఆ యొక్క తప్పు ఈ రోజున తెలుసుకునే తరుణం వచ్చేసింది. మన పెద్దలు అంటూ ఉంటారు కదండి, ఏది జరిగినా మన మంచికే అని. ఈ రోజున మీ మంచికే జరుగుతుంది. కాకపోతే గనక మంచి అనేది ఎల్లప్పుడూ కూడా ముందుగా బాధను ఇస్తుంది, ఆ తర్వాత సంతోషాన్ని కలగచేస్తుంది. ఈ రోజున మీరు అతిగా బాధించవచ్చును, కాకపోతే నమ్మక ద్రోహానికి గురి అవుతారో. అయితే ఈ రోజున మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇక నుంచి అయినా ఎవరికి ఏ విషయాలు చెప్పొద్దు. ఏదైనా నూతన కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నట్లయితే గనక తులారాశి జాతకులు ఈ రోజున కాదండి, ఈ రోజు నుంచి ఎవ్వరికీ చెప్పొద్దు. పని పూర్తి అయ్యాక వారే తెలుసుకుంటారు. అలా కాకుండా పని పూర్తి అవ్వకుండానే లేదా మొదలు పెడదాము అనే ఆలోచన వచ్చినప్పుడే పక్క వారికి తెలియజేస్తే గనక పనులు అస్సలు పూర్తి కావు. ఒకసారి మీరే ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఎలా ఉంటారు? వారి యొక్క స్వలాభం కోసం పని చేస్తూ ఉంటారు. మీకు సంతోషం కలిగించే విషయం, వారికి లబ్ధి చేకూర్చే విషయం అయితే ఖచ్చితంగా వారు ఆ విషయంలో ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తారు. కావున ఈ రోజున మీరు మీ యొక్క నిర్ణయాల విషయంలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా చూసుకోండి. ఏ నిర్ణయమైనా సొంతగానే ఏకపక్షంగానే తీసుకోండి. అదే మీకు ఉత్తమంగా ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఇతరులను అడగడమో, ఫోన్ చేసి వారి యొక్క నిర్ణయాన్ని అడగడం
చెప్పడమో, లేదా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే విషయం చెప్పడమో, లేదా షో ఆఫ్ మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు తులారాశి జాతకులు. అంటే నేను అంత చేస్తున్నా, ఇంత చేస్తున్నా, అలా చేస్తున్నా, ఇటువంటి ఎక్స్ట్రా మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడడానికి కూడా వారిని పిలిచి మాట్లాడడము, వెళ్లి చెప్పడము ఇలా చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీకు అస్సలు తగవండి. మీరు ఉన్నత స్థితికి వస్తే ఖచ్చితంగా అందరూ చూస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. అలా కాకుండా మీరు ఆ యొక్క పని జరగక మునిపే అందరికీ ఇలా చేద్దాము, అలా చేద్దాం అనుకుంటున్నాము అని చెబితే గనక మీ పనుల్లో ఆటంకాలు కలగడమే కాకుండా మిమ్మల్ని ఆర్థికంగా కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశారు వారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితిని చాలా వరకు కూడా వారు పాడు చేసే ప్రయత్నం చేశారు. తత్ఫలితంగా ఈ రోజున ధనం వ్యయం అయిపోతుంది. ఇక వారు ఎవరైనా కావచ్చును, మీ యొక్క వ్యాపార భాగస్వామి కావచ్చును, లేకపోతే గనక ఉద్యోగంలో సహోద్యోగులు కావచ్చును, కళారంగంలో ఉన్న వారికి తోటి కళాకారులు కూడా కావచ్చును, మీతో పాటు ఉన్నవారే, మీకు ఎంతో ఇష్టలు, నమ్మకమైన వ్యక్తులు, వారే మిమ్మల్ని ఈ రోజున ద్రోహం చేస్తారు. ఆర్థికంగానే కాదు, ఇది మానసికంగా కూడాను మిమ్మల్ని కృంగతీస్తుంది. చాలా వరకు కూడాను డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, జీవితంలో పైకి రావాలి అని కలలు కన్నామో, కలలు సాకారం చేసుకునేటప్పటికీ ఎవరో ఒకరు వచ్చి ఇలా అడ్డుకోవడమో మీకు చాలా వరకు కూడాను నిరాశను మిగులుస్తుంది. కావున ఈ రోజు నుంచే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, ఎవరికి ఏ విషయాలు తెలియచేయొద్దు. అలాగే స్వలాభం ముఖ్యము అనే విషయం అర్థం చేసుకోండి. మీరు మీ యొక్క కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీకు జరిగినటువంటి నష్టం వారికి జరిగినట్లే, మీకు వచ్చిన లాభం వారికి వచ్చినట్లే. కుటుంబాన్ని సంతోషంగా ముందు చూసుకోవాలి. ఈ విషయం అర్థం చేసుకోండి. ఈ రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి. అలాగే మీరు ఏమిటంటే గనక హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని పూజ గదిలోనే కూర్చొని కనీసం వినే ప్రయత్నమన్నా చేయండి. ఈ రోజు మీరు వీలు చిక్కినప్పుడల్లా కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము కూడా పాటిస్తూ ఉండండి. శివానుగ్రహం మీకు తప్పక కలుగుతుంది. అలాగే ఈ రోజున పూజ గదిలో ఒక చిన్న పరిహారం చేయండి. మీ మీద ఉన్న నరదృష్టి ప్రభావం మొత్తం కూడాను సమూలంగా నాశనమైపోతుంది. ఏదైనా చెడు పరిస్థితులు కానవస్తున్నా ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కే మార్గం ఈ రోజున భగవంతుని అనుగ్రహంతో కలుగుతోంది. ఆర్థిక నష్టం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఈ రోజున మీ ఇంటి పూజ గదిలో ఈ చిన్న తేలికపాటి పరిహారం చేయండి. అమ్మవారిని ఈ రోజున ఎరుపు రంగు పువ్వులతో పూజించండి. అంటే లక్ష్మీదేవి పటం ముందో మీరు ఈ పరిహారం చేసే ముందో అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజించుకున్నాక ఇలా చేయండి. ఒక తెల్ల పేపర్ తీసుకోండి. అందులో 2 లవంగాలు, 3 యాలుకలు ఉంచండి. ఎక్కడా డ్యామేజీ లేకుండా సంపూర్ణంగా ఉన్నవి మాత్రమే ఎప్పుడూ పరిహారానికి ఉపయోగించాలి. డ్యామేజీ ఉన్న వాటితో పరిహారం చేస్తే ఫలితం దక్కకపోగా దరిద్రం ఇంకాస్త ఎక్కువ అయిపోతుంది. కావున పరిపూర్ణంగా ఉన్న లవంగాలు 2ంటిని, 3 యాలుకలు తీసుకోండి. చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఇలా వేసిన తర్వాత ఆ యొక్క పేపర్ మొత్తాన్ని కూడాను ఫోల్డ్ చేసేయండి. ఇక ఆ యొక్క పేపర్ ఏదైతే ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని మీ జేబులో పెట్టుకోండి. మగవారు అయితే జేబులో పెట్టుకోండి, లేదా పర్సులో ఎక్కడైనా ఒక మూలగా పెట్టండి. ఆడవారు అయితే గనక హ్యాండ్ బ్యాగ్ లో పెట్టండి. ఇలా ఈ రోజు మొత్తం కూడాను ఇది మీతోనే ఉండాలి. ఇలా ఉండడం రీత్యా మీలో ఉన్న నెగటివ్ మొత్తం కూడా వెళ్లిపోతుంది. ఏ రకమైన చెడు పరిస్థితులు కలగబోతున్నా మీకు పరిష్కార మార్గం తెలుస్తుంది. భగవంతుడే ఈ రోజు మీతో ఉన్నట్లుగా మీరు భావించండి. ఈ రోజు మనసు ఏది చెబితే అదే వినండి. ఒకవేళ చెడు అనిపిస్తే ఇక ఆ నిర్ణయాలు అక్కడితోనే ఆపేయండి. ఈ రోజున ఏ కీలక నిర్ణయం అస్సలు తీసుకోవద్దు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.